ఓం నమ శంకరాయ. ఈ రోజున మహాసంకల్పము ఎక్కడెక్కడ చెప్పాలి, ఏ ఏ సందర్భాలలో చెప్పాలి అన్న విషయాన్ని తెలుసుకుంటున్నాము. మహాదానేషు యజ్ఞాతో ప్రాయశ్చిత్తేషు కర్మసు కన్యాదానే నదీ స్నానే మహాసంకల్పమాచరేతు. మహాదానాదులు చేసే ముందుగాను, యజ్ఞయాగాదులు చేసే ముందుగాను, ప్రాయశ్చిత్త కర్మలు చేసే ముందుగాను, కన్యాదానము చేసే ముందుగాను, నదీ స్నానము చేసే ముందుగాను ఈ యొక్క మహాసంకల్పము చెప్పవలను. కన్యాదానే నదీ స్నానే తులాదానాదిషు ద్విజ ప్రాయశ్చిత్తేషు యజ్ఞాతౌ వ్రతాదిషు విశేషత. కన్యాదాన సమయములోను, నదీ స్నాన సమయములోను, తులామాసములో దానములు చేసేనందుగాను, ప్రాయశ్చిత్త కర్మల యందు, యజ్ఞయాగాదుల యందు, వ్రతాదుల యందు ఈ యొక్క మహాసంకల్పం చెప్పడం చాలా విశేషము. ఏతదాదిషు సర్వత్రా మహాసంకల్పమాదరాదు కృత్వా యత్కురుతే కర్మ తదానం త్యాయకల్పతే. ఈ మొదలగు అన్ని చోట్ల మహాసంకల్పము చెప్పబడింది. ఎవరైతే విడవకుండా ఇక్కడ చెప్పిన విధంగా మహాసంకల్పమును చెబుతారో వారికి సమస్తమైనటువంటి అనంత పుణ్యఫలితములు కలుగుతాయి.